మనం ప్రభువులు బలవంతులుగా ఉండాలి అంటే, ప్రభువులు మనం స్థిరమైన వారుగా ఉండాలి అంటే, మనం వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం జీవించాలి. వాక్యములు పోయి మనం నడుచువారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా సంఘ బిడ్డలందరూ ఉపవాస ప్రార్థనలో కొన్ని నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి గాయత్రి కుమార్తె ఈరోజు ఉదయం ప్రసవించింది. మనం ప్రార్థన చేసి దేవుడిని అడిగినట్లుగా దేవుడు ఆ బిడ్డకు మగబిడ్డనిచ్చాడు. ఉదయాన్నే 5 గంటలకి అమ్మాయి ప్రసవించి పాస్టారు బాగుపెట్టాడు. దేవుడు మన సంఘస్థులందరి ప్రార్థన దేవుడు విన్నాడు, ప్రార్థన దేవుడు విన్నాడు. మరి నివాసించినట్లుగా మరి మాకు మనవడిని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మేము చాలా వందనాలు చెప్తున్నాం. అలాగే సంఘంలో కూడా సాక్ష్యం చెప్తామని చెప్పి తను ఫోన్ చేసి చెప్పింది కదా. తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నట్లుగా, తల్లి బిడ్డ ఆరోగ్యం ఉన్నట్లుగా మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి కదా. క్షేమంగా మంచికి రావాలి. మరి దేవుని సన్నిధిలో మనందరి సమక్షంలో దేవుని ఎదుట గొప్ప సాక్ష్యం చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. గత కొన్ని దినాల నుండి మనం దేవుని మాటలు వింటూ వస్తున్నాం. దేవభక్తుడు నిబంధన కలిగిన జీవితాన్ని జీవించాడు. సాధారణంగా ఎంత శోధించినా తన మందిరం అనబడే తాను ఎక్కడ కళంకము కానే కాలేదు, ఎక్కడ అపవిత్రత కాలే. తన మందిరము అనగా తన శరీరము, తన దేహము బలహీనానికి గురైనా, ఆకారం కోల్పోతున్నా, శరీరంలో నుండి సీము నెత్తురు బయటకు వస్తున్నా, అతని కుక్కలు లాగుతున్నా కూడా తన మందిరములో దేవుడు ఉన్నాడని విశ్వసించి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఎంత గొప్ప మందిరం అండి. మనం కూడా అలాగే ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని గ్రంథం 31 మొదటి వచనంలో నా కన్నులతో నేను నిబంధన ఉపవాసం ఉంటున్న మనలో నిబంధన కలిగి ఉండాలి. నిబంధనతో దేవుని దగ్గర మనం ప్రమాణము చేయాలి. అలా మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని బలపరుస్తాడు. లేదా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో మీరు దేవుని మందిరం అయి ఉన్నారని మీరు ఎరుగరా. దేవుని మందిరం. గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రేమ దమ్మముగా ఉండదు, దమ్మముగా ప్రవర్తించదు. ఇంతైతే అంతగా చెప్పరు. ప్రేమ ఎప్పుడు కూడా లోబడి ఉంటుంది, ఎప్పుడు కూడా అతిశయించేదిగా ఉండదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఇదే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్పని మాట, అది ఉప్పొంగదు. ప్రేమ ఏం కాదంట, ఉప్పొంగదు. ఉప్పొంగదండి. ఎప్పుడైనా పొయ్యి మీద అన్నం ఉండేటప్పుడు, అన్నం పొంగొచ్చినప్పుడు ఆ మూత పొంగికి ఏమవుతుంది, పైకి లేచి కొట్టుకుంటూ ఉంటుంది, పొంగుతూ ఉంటుంది. అంటే ఆ శక్తి ప్రభావానికి అది అదిరిపడుతూ ఉంటుంది. ఇలా దేవుని మందిరం అనబడి మనలో ఉప్పొంగే పరిస్థితి రాకూడదు. చిన్నదానికి గొప్పగా సంతోషించి స్వల్పమైన కష్టానికి కృంగిపోయే వారముగా అనుకోవడం. అందుకంటాడు చక్కని మాట, శ్రమ కాలంలో ఏమని కృంగిపోతే నువ్వు చేతగాని
విశ్వాసి అయిపోతావు. నువ్వు చేతగాని దేవుని మందిరం అయిపోతావు. నువ్వు అలాగా ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా ప్రేమ ఉప్పొంగదు. మరి ఎలాగుంటుంది? ఎలాగుంటుందంటే అన్నిటిని తాడుకుంటుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్పుతో ఓర్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుని మందిరం అనబడే మనము ఉప్పొంగేవారుగా ఉండకూడదు, అసహించేవారుగా ఉండకూడదు, గర్వించేవారుగా ఉండకూడదు. బాబు వాక్యమును వ్యతిరేకించి దేవుని యొక్క నియమమును, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి మనం ఎలవేలుగా అనుకోవడం. మనము దేవుని మందిరమైనామని ఎరిగిన వారమై దేవుని అందరి భయము, భక్తి, విశ్వాసము కలిగి తాళ్ళుకొని జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఉప్పొంగే ప్రేమ కాదండి. కొంతమంది అప్పటికప్పుడికే ప్రేమ మొగ్గుచ్చిందండి, అప్పటికప్పుడికే ప్రేమ ఎవరో దాటిపోయింది, అద్దులు దాటిపోయి ప్రేమిస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఆ ప్రేమ కనుమరుగైపోయింది, కనపడనే కనపడదు. కాబట్టి మనం అలాగే ఉప్పొంగే వారంలో ఉండకూడదు. దేవుడు మనలో ఉన్నాడు, మనం దేవుని మందిరం అయ్యున్నామని ఎరిగిన వారమై మనల్ని మనము దేవునికి అర్పించుకొని, దేవా నా పట్ల నీ చిత్తము ఏమైనదో, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నీ ప్రణాళిక, నీ చిత్తము ఏమైనదో దాన్ని నాకు బయలుపరచు, దానిని బట్టి మమ్మల్ని నడిపించయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో సామెత ఉంది, పొంగిందంతా పొంగిందంతా ఏమైంది? పొయ్యి పాలైపోయిందండి. పొంగకూడదు, ఉప్పొంగకూడదు. చాలా తగ్గించుకొని తాళిని కడిగి ప్రభువుకి అర్పించుకొని, ప్రభువులో విరిగి నలిగిన మనస్సు గలవారమై, ప్రభువులో విశ్వాస సంబంధమైన జీవితాన్ని గలవారమై మనం జీవించువారుగా ఉంటే, ప్రభువు మన స్థితిని బట్టి, మన యథార్థతను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మన ఉపవాస జీవితాన్ని బట్టి దేవుడు తగిన కాలంలో మనలను హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటి దగ్గర సహోదరుడు ఉన్నాడు. చాలా మంచి కుటుంబం, ఆ కుటుంబం చాలా యోగ్యమైన కుటుంబం. మా నాన్నగారు చాలా కష్టపడి చాలా పొలం సంపాదించాడు, అలాగే కదండి. మేము ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఇప్పుడు వాల్యుయేషన్ బట్టి సుమారు 2-3 కోట్ల ఆస్తులు సంపాదించాడు. అన్నింటి చుట్టాడు, ఎక్కడ దూరం కాదు. మళ్ళా 2-3 కోట్ల ఆస్తులు అండి. ఉప్పొంగారు, అసహించారు, గర్వించారు. ఈ రోజున బిడ్డలు ఎదిగి పెళ్ళిడికి వచ్చారు, అంతా పోయిందండి. పొలం పోయింది, మా ఇంటి చుట్టూనున్న ఆస్తులన్నీ అమ్మేశారు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఎంత భయంకరం! అమ్మా, క్రీస్తు లేకుండా మనం ఉప్పొంగువారుగా ఉంటే క్రీస్తు
ప్రేమ లేకుండా మన అధైర్యము మనము హెచ్చించుకునే వారముగా ఉంటే మన జీవితాల్లో ఏమి మిగలనే దేవుడు మిగల్చాడు. ఈ ఆశీర్వాదం దేవుడు మనతో వచ్చాడు. దేవుని కృపను మనము పొందుకోలే, దేవుని యొక్క ఆజ్ఞ వరములను మనం సంపాదించుకోలే, దేవుడితో సహవాసం చేసి ముందుకి పోలే. కారణమేంటంటే శరీర సంబంధముగా మనం ఉప్పొంగే వారముగా మధ్యకాలంలో భార్య భర్తల దగ్గరికి వచ్చారు. గారు ఇల్లు అమ్ముతాను చూస్తే బిల్డింగ్ ఇల్లు అమ్ముతాను, కొనేవాళ్ళు ఎవరన్నా చూడండి. ప్రయత్నాలు చేస్తాం కానీ వాళ్ళు చెప్పే రేటు ఎవరు కొన్నే కొట్టలా. భార్య అంటుంది, అమ్మాయి అంటుంది, గారు ఇది అమ్మినా కూడా అప్పులు తీరం. ఎంత భయంకరమండి! మా శరీర సంబంధముగా లోకానుసారముగా ఆచార ప్రకారముగా నువ్వు పొంగితే దేవుడు చూస్తూ ఉండనే ఉండడు. ఏం చేస్తాడు? పోయిపోలేకపోతావు, అర్థమైపోతావు, నీకు నీవే శాపాన్ని తెచ్చుకునే వారిగా ఉంటావు, నీకు నీవే కృంగిపోయే వారిగా ఉంటావు, నీకు నీవే నలిగిపోయే వారిగా ఉంటావు. ఎంత భయంకరమండి! అమ్మా, క్రీస్తు లేని మందిరము నిష్ప్రయోజనము. క్రీస్తు లేని ఈ మందిరము మనము దేనికి పనికిరానే పనికిరా. గొప్ప చెప్పుకోవచ్చు, మా అబ్బాయి ఎట్టండి, మా అమ్మాయి ఎట్టండి, మా అల్లుడు ఎట్టండి, మా కొడుకు ఎట్టండి, మా కోడలు ఎట్టండి, ఇవన్నీ చెప్పినా నీ మందిరములో క్రీస్తు లేకపోతే, ఈ మందిరంలో నీలో దేవుని ఆత్మ లేకపోతే అది ఉప్పొంగేదిగానే ఉంటుంది. గొప్ప చెప్పుకుంటా ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని కలిగిన వారమై, ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారమై, ఆత్మీయ భక్తిని కలిగిన వారమై, ఉపవాసాన్ని ప్రార్థన చేసే జీవితం కలిగిన వారమై మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు చాలా తెలివి కలిగినోడండి, తెలివి కలిగినోడు. బైబిల్ గ్రంథంలో ఋతు గ్రంథానికి వస్తే ఒక స్త్రీ నవమి ఉప్పొంగింది. ఇక్కడే ఉంది, ఉన్నదంతా అక్కడ ఉంది అని స్వగ్రామాన్ని విడిచిపెట్టింది, స్వజనులను విడిచిపెట్టింది. ఏమని? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఐగుప్తి రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం, ఆశీర్వాదములతో నిలయం, అలాంటి దాన్ని కొంచెం కష్టం వచ్చిందని, కొంచెం కరువు వచ్చిందని, ఇక్కడేమి బాగాలేదని చెప్పి విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి ఉప్పొంగుతుంది. ఏమండి? దేవుని దగ్గర ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే ఏ అబద్ధాలు అనలేకపోతున్నాం, ఏ మోసం చేయలేకపోతున్నాం, ఏ టక్కని కిరాని చేయలేకపోతున్నాం. అన్ని ఇబ్బందులే, అన్ని బాధలే, అన్ని కష్టాలే అని భావించి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ బాగా బ్రతకొచ్చు, అక్కడ బాగా జీవించవచ్చు, అక్కడ బాగా ఉప్పొంగొచ్చు. లగ్జరీ జీవితం, సంతోషకరమైన జీవితం జీవించవచ్చని తలంచింది. ఇద్దరు కుమారులను, ఇద్దరు కోడలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిందండి. ఎంతకాలం బాగుంది. ఏమండి? ఐగుప్తి బిడ్డలు బలవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలా, దేవుని యొక్క ప్రజలు చాలా శక్తివంతమైన వారు, చాలా యోగ్యమైన వారు. మోయాబు దేవతకు వారి ఆచార ప్రకారం బలి ఇవ్వాలంట. ఎవరు ఇవ్వాలంటే బలచారులను బలి ఇవ్వాలంట. అదే అక్కడ ఎత్తిన
ఈయనంత బలచాలు ఎవరు కనపండే. అందుకని వీళ్ళిద్దరిని పట్టుకుని మోయాబు దేవతకు వధించారు. చూసారా, ఈ మందిరంలో దేవుడు లేకపోతే నీ జీవితం ఉప్పొంగిద్ది, పొయ్యిపాలు అయిపోతావు, వ్యర్థమైపోతావు, నీ జీవితం నష్టపోతావు, నీ జీవితంలో దుఃఖమే, నీ జీవితంలో అశాంతే, నీ జీవితంలో అసమాధానమే, నీ జీవితంలో చాలా కృంగిపోయే జీవితం. ఈ మందిరంలో దేవుడు లేకపోతే నువ్వు దేనికి ప్రయోజకురాలు కానే, ప్రయోజకుడు కాలే. నువ్వు ప్రయోజకుడు కావాలి, దేవుని దీవెనలు పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి, దేవుని వేలు పొందాలి అంటే మా బాబు ఉప్పొంగనే ఉప్పొంగ అతిశయించుకో, అతిశయించుకో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నవమి అతిశయించింది, ఉప్పొంగింది, ఇద్దరు బిడ్డలను పోగొట్టుకుందండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా యోగ్యమైన వారిని ఉండాలి. ఏ విషయంలో కూడా ఉప్పొంగకూడదు, అతిశయించకూడదు. నాకేముందని పురుషులైతే కాళ్ళు ఎగరకూడదు, స్త్రీ అయితే తన జడను తెప్పకూడదు. ప్రభువా, నా బ్రతుకు నీ కొరకేనయ్యా, నా జీవితము నీ కొరకే ప్రభువా, నా కుటుంబం నీ కొరకే ప్రభువా, నా బిడ్డలు, నా వ్యవస్థ నీ కొరకే సమర్పణ చేస్తున్నారు అని నువ్వు తగ్గించుకొని దేవునికి అర్పించబడితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. ఉప్పొంగినటువంటి నవమి బిడ్డలు పోగొట్టుకుందండి. నేను చాలా మంది పడండి ఉప్పొంగి అదిరిపాటుగా తిరుగుబాటు చేసి దేవుని దూషిస్తూ, దేవుని అపహాస్యం చేస్తూ, దేవుని సేవకులు నిందిస్తూ, దేవుని మందిరాన్ని అపహాస్యం చేస్తూ, దేవుని సమాజాన్ని, దేవుని యొక్క సంఘాన్ని యాగం చేస్తున్నటువంటి ఉప్పొంగే ప్రజలారా చేతులు జోడించి ఆలోచిస్తున్నాను. ఆ జీవితము నీకు వద్దు, నువ్వు జీవించకూడదు అని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు తగ్గించుకో, దేవుని కొరకు లోబడు, దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పణ చేయి. నీ జీవితము దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం చదువుతుందండి. ఒక సంఘం ఉంది. ఆ సంఘము, ఆ మందిరము దేవుడు లేకుండా వారిని వారే హెచ్చించుకుంటున్నారు, వారిని వారే కనపరుచుకుంటున్నారు, వారిని వారే పొగుడుకుంటున్నారు, వారిని వారే గొప్పవారిగా చెప్పుకుంటున్నారు. ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూచి మాట్లాడుతున్న మాట తెలుసా? శ్రేష్ఠమైన మాట అంటాడు. నేను చూసినప్పుడు నాకు అసహ్యం కలుగుతుంది, నీ ప్రవర్తన చూసినప్పుడు నాకు దుఃఖం కలుగుతుంది. అందుకనే నేను ఏం చేయ ఉద్దేశించాను అంటే నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించాను అంటాడు. దేవుని లోబడి దేవునికి విధేయత కలిగి నువ్వు జీవించకుండా ఉప్పొంగే వారిని ఉంటే దేవుడు ఏం చేస్తాడట? తన నోట నుండి ఉమ్ము వేస్తాడట, ఉమ్ము వేస్తాడు. సహోదరి, ఆ స్థితి నువ్వు కలిగి ఉండకూడదు అని ఉపవాస ప్రార్థనలు ప్రార్థన రావటం ఈ ఆచారం, ఆచారంగా ఉండకూడదు. పాటలు పాడడం ఆచారం, దేవుని మందిరంలో పరిచయం చేయడం ఆచారం. ఆచారంగా ఉంటే దేవుడు ఏమాత్రం ఉపేక్షించాలి. ఆత్మీయత కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచువారుగా మనం ఉండాలి. అలాంటి వారు ఎప్పుడు ఎలాంటి
పరిస్థితుల్లో ఉప్పొంగనే ఉప్పొంగ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన రాత్రి జ్ఞాపకం చేశాను. యేషూవు రాజ్యంలో మంత్రిగా ఉన్నాడు, ఆహార శాఖ మంత్రిగా ఉన్నాడు. అంత హోదాలుండి కూడా, అంత అధికారులు కూడా ఏ విషయంలో యేషూవు ఉప్పొంగనే ఉప్పొంగ. అతిశయించలేదండి, గర్వించలేదండి. దేవునికి వ్యతిరేకమైన జీవితం యేషూవు ఎక్కడ లేనే. అందుకని యేషూవు గురించి దేవుని గ్రంథంలో చక్కని మాట అంటాడు. ఏం తెలుసా? యేషూవు ఫలించని కొమ్మ. యేషూవు ఎలాంటి వాడట? ఫలించని కొమ్మ. ఎంత గొప్ప అనుభవం అండి. ఎందుకు దేవుడు యేషూవును ఫలించని కొమ్మగా చేశారు? ఎందుకు నయోమి కుటుంబాన్ని బిడ్డలను పోగొట్టుకుంది కదా అంటే ఆమెలో ఉప్పొంగే లక్షణాలు ఉన్నాయి. యేషూవులో ఉప్పొంగకుండా తగ్గించుకునే అనుభవం ఉంది, లోబడే అనుభవం ఉంది, విధేయత అనుభవాలు ఉంది. అందుకని యేషూవు దేవుడు ఫలించే కొమ్మగా దేవుడు చేశాడు. అందులో చదవబడి దేవుడికి ఇక్కడ నవమి ఇంట్లోనే ఒకరు ఉప్పొంగుతున్నారు, మరి ఒకరు తన కోడలైన రూతు తను తాను తగ్గించుకుంది. చక్కని మాట్లాడింది. నవ్వమంటున్నామా? నీ భర్త చచ్చిపోయాడు, వార్ప నీ భర్త చచ్చిపోయాడు, కాబట్టి మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి. వార్ప ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయిందండి. కానీ రూతు అయితే ఏమంటుంది తెలుసా? అత్త, నువ్వెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా, నువ్వేమి తింటే అది నేను తింటా, మనిద్దరిని మరణము తప్పక వేరు చేసేది ఎవరు లేరు. ఎంత గొప్ప తగ్గింపు అండి, ఎంత గొప్ప విధేయతండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాబు, నవమి యొక్క అతిశయం బట్టి, నవమి యొక్క గర్వము బట్టి, నవమి యొక్క ఉప్పొంగిన జీవితాన్ని బట్టి తన భర్తను కోల్పోయింది రూతు. కానీ నీ వల్ల అంత నా భర్త చనిపోయాడు, నీ వల్ల అంత నేను భర్తను కోల్పోయా, నాకు నీకు సంబంధం లేదని చెప్పలేదండి. ఏం చేసింది తెలుసా? నవమి రూతు కొరకు తన జీవితాన్ని అర్పణ చేసింది, అత్తను పోషించిందండి. ఎలా తెలుసా? బోయాజు పొలంలో పరిగెరుకొని వచ్చి వాటిని దంచి, ఏమని వాటిని విసిరి, వాటిని వండి తన తగ్గించింది. ఎంత తగ్గింపు, ఎంత తాళిమి, ఎంత విధేయత, ఎంత పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేస్తారో పని చేసేవాడు ఉన్నారా? పరిగెడుకొచ్చి దంచి ఇసిరి వండి పెట్టేవాడు ఉన్నారా? ఏమండి, అంత తగ్గింపు ఉందా? ఏమి లేకపోయినా అతిశయం, ఏమి లేకపోయినా ఉప్పొంగే జీవితం, ఏమి లేకపోయినా లోపల మాట అంటారు, అదిరిపడుతుందయ్యా, అదిరిపడుతుందయ్యా. చెట్టునట చాలా ఆకులు ఉంటాయి, కానీ కొండకు రాలిపోతుంటే వచ్చాకనిద్దంట, పాపనావా నీ జీవితం అయిపోయిందా, ఓ రాలిపోనిద్దంట. కొండకనిద్దంట, నేను ఇప్పుడు రాలుతున్నాను, నన్ను ఎవరు రాళ్ళతో కొట్టలేదు, నా మీద ఎవరు ఏమి ప్రయోగాలు చేయలేదు, నా బ్రతుకు చక్కగా పోతుంది, నీకు ముందుందమ్మా చూడు, తొందరపడదాక. అందరూ రాళ్ళతో కొడతారు, కర్రతో కొడతారు, నీ రూపం ఆకారం అంతా చిరిగిపోయింది, ఎందుకు మాదిరి పడతావు అన్నదంట. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన ఈ ఉపవాస ప్రార్థన ఏంటి అంటే, ఉప్పొంగే ప్రజలుగా మనం తగ్గించుకోవాలి. రూతు తగ్గించుకొని అత్తకు పరిచయం చేస్తుంది, అత్తను
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పొలంలో పరిగెడుకొని ఆయన అనుభవం మీకునే ఏదైనా ఎప్పుడైనా చేయొద్దండి. పరిగెడుకున్నాడు చేయొద్దండి. చాలా పరిగెడుకున్నాడు. ఇద్దరు అంతేనా, ముగ్గురు. ఓకే, నేనే పరిగా పరిగెడుకొని వచ్చి పొదుగు మాటలు కాళ్ళతో తొక్కాలి, కాళ్ళకి మట్టగించాలి, బాగా నలిపి చెరిగి రోడ్లు వేసి దంచాలి. కూర్చుని బియ్యం తీసుకెళ్తే మిల్లుడు మా బియ్యం పట్టడం, అందుకని ఊరికి వాళ్ళు రోడ్లు దంచుకొని చెరిగి అంతే భయం కొండలో పోసుకొని బాగా నీళ్ళు పోసి గింజొచ్చి అన్నం వండుకొని ఈ గింజ దానిలో పోసుకొని తినబడ్డండి. నేను తిన్నాను. చూడండి, రూతు అంత పరిచర్య తన అత్త కొరకు చేసింది. మనం మా లేవలేమమ్మా కొద్దిగా మంచిది అంటే, అమ్మా ఈరోజు నా చేతులు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఈ డెక్షా కొంచెం పోమ్మా, ఈ పొట్టు కొంచెం ఉతుకమ్మా, ఇల్లు కొంచెం ఊడమమ్మా అంటే పట్టనే పట్టడు. ఇలా మనం ఎదుటి వారిని మనం గౌరవించి సన్మానించి లోబడి పనిచేయటమే తగ్గించుకొని జీవించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు చెప్పిన మాట వినలేదంటే, వారికి నువ్వు సహకరించలేదంటే నీలో ఏముంది? అతిశయం, ఉప్పుంగే జీవితం. నేను నీకా, అసలు నేనేంటి, నువ్వేంటి, అసలు నేను ఎట్లా బతుకొచ్చాను తెలుసు మా ఇంటికాడ, ఇప్పుడు నాకు పని అవుతున్నావు అంటే అది ఉప్పొంగే జీవితం. అది ఉండకూడదు. మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి, మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనము దేవుని ఎదుట తగ్గించుకొని మనం అలాగే మనం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బాధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పొంగని అనుభవంలో రూతు ఉంది కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రూతు వంశముల నుండి యేసుక్రీస్తు వారు జన్మించాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఉప్పొంగని జీవితం నీకుంటే రూతు వంశముల నుంచి యేసయ్య ఎలా వచ్చాడో నీ వంశముల నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ సహవాసం నీ కుటుంబంలో ఉంటుంది, నీ మధ్య ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది, నీ బంధువుల్లో ఉంటుంది, నీ సంతానంలో ఉంటుంది, నీ వారసత్వంలో ఉంటుంది. దేవుడు బహుగా ఆశీర్వదించు వారిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం పొందకుండా దేవుని కొరకు మనం జీవిస్తే అప్పుడే మనము దేవుని మందిరము, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఉప్పొంగే వారిగా ఉంటే నీకు నీవే దేవుని మందిరమును పాడు చేస్తున్నావు. దేవుని మందిరం పాడు చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడా? నిన్ను కూడా పాడు చేస్తా. అలా ఉండకూడదు అని చేతులు జోడించి మనం చేస్తున్నాం. దేవుని కొరకు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం జీవించి ఉప్పొంగకుండా, అదిరిపడకుండా, తిరుగుబాటు చేయకుండా, ఎవరిని లెక్క లేకుండా జీవించకుండా మనల్ని మనం దేవుని కొరకు తగ్గించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని అందరూ దీవించి ఆదరించి